జగదీష్ రెడ్డి దీనికి సమాధానం చెప్పు. సిగ్గుండాలేమన్నా. ఇవాళ నువ్వు చేసినటువంటి అవినీతి భాగవతం ఇవాళ వెలుగు పేపర్ బయటికి తీసుకొచ్చింది. అక్కడ ఉన్నటువంటి విలేకరులు బయటకు తీసుకురావడం చాలా ప్రజలకు మేలు చేసేటటువంటి అంశం. ఏం శుద్ధపూస అని చాలా ప్రకటనలు ఇస్తున్నావు నిన్న మొన్న జగదీష్ రెడ్డి. నీ ఏలుబడిలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ తెలంగాణ ఉద్యమకారుని ఆదుకున్నావు? తెలంగాణ ఉద్యమకారులపై ఇప్పటికీ కేసులు నడుస్తున్నా కానీ ఒక్కనాడు కూడా నోరు మీద పని జగదీష్ రెడ్డి చూసినావా? నువ్వు చేసినటువంటి ఒక దొంగ పనులకు, అడ్డదారి పనులకు ఏ రకమైన సిచ్యువేషన్ తీసుకొచ్చినావు? మాజీ మంత్రి అండదండతో సూర్యాపేట జిల్లా కేంద్రంలో పలువురు బీఆర్ఎస్ లీడర్లు దొరికినంత భూమిని హంపట్ చేశారు. కొత్త కలెక్టరేట్ సమీపంలో విలువైన 5 ఎకరాల 90 మంది కలెక్టరేట్ సమీపంలో విలువైన 5 ఎకరాలను 90 మంది గులాబీ లీడర్లు కాజేశారు. ఏం తక్కువైందయా మీకు? కలెక్టరేట్ సమీపంలో 58, 59 జీవోను, పేదలకు ఉపయోగపడాల్సినటువంటి జీవోను, గూడు లేని అభాగ్యులకు ఉపయోగించాల్సినటువంటి జీవోను బాగా అవినీతితో బలిసి ఇవాళ ఎన్నికల్లో నిలబడి గెలిచిన కొందరు ఒక ఏమనాల వాళ్ళను దగాకోర్లకు కేటాయించింది. ఆ దగాకోరు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. స్పష్టంగా చెప్పొచ్చు ఎంత లంగ పనులు చేసినో చూడ మనం చెప్పొచ్చు. మాజీ మంత్రి అండదండతో సూర్యాపేట జిల్లా కేంద్రంలో పలువురు బీఆర్ఎస్ లీడర్లు దొరికినంత భూమిని హంపట్ చేశారు. కొత్త కలెక్టరేట్ సమీపంలో విలువైన 5 ఎకరాలను 90 మంది గులాబీ లీడర్లు కాల్ చేశారు. ఇల్లు లేకున్నా 58, 59 జీవోల కింద రెగ్యులైజ్ చేసుకున్నారు. అప్పనంగా భూములను కొట్టేసిన వారిలో సాక్షాత్తు జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంచర్లు ఆయన చుట్టూ ఉండడం గమనార్హం. ఇప్పటికే ఆ భూమి ఇండ్లు లేని పేదోళ్ల గుడిసెలు వేసుకోగా వాటిని తొలగించి గులాబీ లీడర్లు ఆక్రమించుకున్నారు. ఆపై పట్టాలిచ్చి రెవెన్యూ అధికారులు తమ భక్తిని చాటుకున్నారు. సిగ్గుండాలే. చదువుకు ఒక ఎంఆర్ఓ కావడానికి ఒక ట్రైనింగ్ ఇస్తారు ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి. సిగ్గుండాలా ఎంఆర్ఓకి తీయడానికి? శరం ఉండాలే కనీసం. ప్రజలు తూ అని ఉంచేటటువంటి పరిస్థితి ఈ వార్తను చూసి మీ ముఖాల మీద. పేరు తెప్పించుకుంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కన్నారు, కానీ ఉన్నత చదువులు చదివిస్తే అధికారులు అయ్యిండ్రు. కానీ మీరు చేసేదాన్ని ఏం పనులు, లుచ్చా పనులు చేస్తున్నారు. ఉన్నోని జేబులో నింపుతున్నారు. ఇట్లాంటి అధికారులు చాలా మంది ఉన్నారు. మొన్న క్రితం పోయిన ఎంఆర్ఓ రాజపేట, యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేటలో కూడా అటువంటి ఒకడు ధరణిపేటతో ధరణి మార్చి చాలా గూండాయుధం చేసినటువంటి పరిస్థితి. ఇట్లాంటి అధికారులను తెలంగాణ సమాజం ఎండగట్టాలి. ఈ ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాలి. ఈ పనులు చేయడానిక మీ తల్లిదండ్రులు ఉన్నత విద్యను చదివిస్తే ఈ పనులు చేస్తారా? అన్నం లేనోనికి అన్నం కల్పించేటటువంటి పని చేయండి. స్వార్థకం చేసుకోండి. ఇలా గూడు లేనుకు గూడు కల్పించేటటువంటి పని చేయండి. అధికారులారా మీకే చెప్తున్నాం. ఇట్లాంటి జగదీశ్వర నుండి భక్తిని చాటుకున్న ఇట్లాంటి అధికారులుగా మిగతా అధికారులు ఉండొద్దని మనం కోరుకుందాం. మరొక ముఖ్యమైనటువంటి వార్త, ఇలా బీఆర్ఎస్ పార్టీ చేసిన ఘనకార్యం సూర్యాపేట జిల్లాలో. ఇల్లు లేకున్నా రెగ్యులరైజ్, బీఆర్ఎస్ లీడర్ల భూదందా. సూర్యాపేట కలెక్టరేట్ దగ్గరలో కబ్జాలట. సర్వే నెంబరు 126లో ఇల్లు లేకున్నా పట్టాలు చేసిన ప్రభుత్వ భూములు ఇవే. చూసినా, ఇక సర్వే నెంబర్ కలెక్టరేట్ సమీపంలో ఉంటుందట. విలువైన భూములు కలెక్టరేట్ సమీపంలో అంటే ఆ సర్వే నెంబర్ వచ్చేసి 126లో ఇండ్లు లేకున్నా ఇండ్లు కనిపిస్తున్నాయి మనకి. ఈ చిత్రంలో ఒక్క ఇల్లు కూడా కనపడలేదు, కానీ ఆ ఇండ్లు లేకున్నా పట్టాలు ఇచ్చిరట. గది జగదీష్ రెడ్డి ఆ జగదీష్ రెడ్డి తమ బీఆర్ఎస్ నాయకులకు, ప్రజాప్రతినిధులకు దొడ్డిదారిన ఇచ్చినటువంటి పరిస్థితి. ఎటువంటి ఇండ్లు లేకున్నా జీవో 58, 59 కింద క్రమబద్ధీకరణ. అక్రమార్కుల్లో జెడ్పీటీసీలట, కౌన్సిలర్లు, మాజీ మంత్రి అంచర్లు, చుట్టాలు, గుడిసెలు తొలగించి గులాబీ లీడర్లకు పట్టాలు ఇచ్చిన రెవెన్యూ ఆఫీసర్లు ఈ పని చేసినందుకు అక్కడ ఎవరైతే బాధిత జగదీశ్వర్ రెడ్డి చెప్పినట్టు చేసిన రెవెన్యూ ఆఫీసర్కి ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఏం చేసి అసలు లేనోళ్లకు గూడు కల్పించాలి. ఒక్కొక్కడు జెడ్పీటీసీగా పోటీ చేయాలంటే కోట్లు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో చూసాం మనం. ఒకడు కౌన్సిలర్ చేయాలంటే లక్షల్లో ఖర్చు చేసేటటువంటి పరిస్థితి. ఏం తక్కువైంది వాళ్ళకు? బాగా బలిసి ఎన్నికల్లో డబ్బు కూడా కట్టుకొని ఎన్నికల్లో నిలబడే రాజకీయ వ్యవస్థ. బలిసినోడే ఎన్నికల్లో నిలబడుతున్నాడు. అటు చిన్న కౌన్సిలర్ ఎన్నికల నుంచి మొదలుకుంటే జెడ్పీటీసీ ఎన్నికల వరకు బలిసినోడే నిలబడతాడు. నిజంగా రాజకీయ సేవ చేద్దాం అనుకోవడానికి అవకాశం రాదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు కనుక. అట్లాంటిది బాగా
బీఆర్ఎస్ పార్టీ ఏలుబడిలో అక్రమార్క సెటిల్మెంట్లతో బాగా దొబ్బి తిని బలిసినటువంటి బడా లీడర్లకు కొందరు జడ్పీస్లకు కూడా ఖాళీ జాగాలో జీవో నెంబర్ ఎవరికి అవ్వగానే ఇల్లు లేని కూడు గూడు గుడ్డ లేని ఇల్లు లేని అభాగ్యులకు ఇల్లు కావాలి. మనం వచ్చి చూద్దాం సూర్యాపేటలో ఎంతమంది రోడ్ల పాలై బతుకుతున్నారు. రోడ్ల మీద ఇల్లు లేక గూడు లేక సూర్యాపేట పట్టణంలో చుట్టుముట్టు ప్రాంతాల్లో సూర్యాపేట జిల్లాలో కొన్ని పట్టణాలలో మండ సెంటర్లో కిరాయిళ్లలో ఎందరో అభాగ్యులు బతుకుతున్నారు. జగదీష్ రెడ్డి దీనికి సమాధానం చెప్పు. సిగ్గుండాలేమన్నా ఇవాళ నువ్వు చేసినటువంటి అవినీతి భాగవతం ఇవాళ వెలుగు పేపర్ బయటికి తీసుకొచ్చింది. అక్కడ ఉన్నటువంటి విలేకరులు బయటకు తీసుకురావడం చాలా ప్రజలకు మేలు చేసేటటువంటి అంశం. ఏం శుద్ధపూస అని చాలా ప్రకటనలు ఇస్తున్నావు. నిన్న మొన్న జగదీష్ రెడ్డి నీ ఏలుబడిలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ తెలంగాణ ఉద్యమకారులను ఆదుకున్నావు? తెలంగాణ ఉద్యమకారులపై ఇప్పటికీ కేసులు నడుస్తున్నా కానీ ఒక్కనాడు కూడా నోరు మీద పని జగదీష్ రెడ్డి చూసినావా? నువ్వు చేసినటువంటి ఒక దొంగ పనులకు అడ్డదారి పనులకు ఏ రకమైన సిచ్యువేషన్ తీసుకొచ్చినావు? మాజీ మంత్రి అండదండతో సూర్యాపేట జిల్లా కేంద్రంలో పలువురు బీఆర్ఎస్ లీడర్లు దొరికినంత భూమిని హంపట్ చేశారు. కొత్త కలెక్టరేట్ సమీపంలో విలువైన 5 ఎకరాల 90 మంది కలెక్టరేట్ సమీపంలో విలువైన 5 ఎకరాలను 90 మంది గులాబీ లీడర్లు కాజేశారు. ఏం తక్కువైందయా మీకు? కలెక్టరేట్ సమీపంలో 58, 59 జీవోను పేదలకు ఉపయోగపడాల్సినటువంటి జీవోను గూడు లేని అభాగ్యులకు ఉపయోగించాల్సినటువంటి జీవోను బాగా అవినీతితో బలిసి ఇవాళ ఎన్నికల్లో నిలబడి గెలిచిన కొందరు ఒక ఏమనాల వాళ్ళను దగాకోర్లకు కేటాయించింది. ఆ దగాకోరు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. స్పష్టంగా చెప్పొచ్చు ఎంత లంగ పనులు చేసినో చూడ మనం చెప్పొచ్చు. మాజీ మంత్రి అండదంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలో పలువురు బీఆర్ఎస్ లీడర్లు దొరికినంత భూమిని హంపట్ చేశారు. కొత్త కలెక్టరేట్ సమీపంలో విలువైన 5 ఎకరాలను 90 మంది గులాబీ లీడర్లు కాల్ చేశారు. ఇల్లు లేకున్నా 58, 59 జీవోల కింద రెగ్యులైజ్ చేసుకున్నారు. అప్పనంగా భూములను కొట్టేసిన వారిలో సాక్షాత్తు జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంచర్లు ఆయన చుట్టూ ఉండడం గమనార్హం. ఇప్పటికే ఆ భూమి ఇండ్లు లేని పేదోళ్ల గుడిసెలు వేసుకోగా వాటిని తొలగించి గులాబీ లీడర్లు ఆక్రమించుకున్నారు. ఆపై పట్టాలిచ్చి రెవెన్యూ అధికారులు తమ భక్తిని చాటుకున్నారు. సిగ్గుండాలే. చదువుకు ఒక ఎంఆర్ఓ కావడానికి ఒక ట్రైనింగ్ ఇస్తారు ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి. సిగ్గుండాలా ఎంఆర్ఓకి తీయడానికి? శరం ఉండాలి కనీసం. ప్రజలు తూ అని ఊహించేటటువంటి పరిస్థితి ఈ వార్తను చూసి మీ మొఖాల మీద. పేరు తెప్పించుకుంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కన్నారు, కానీ ఉన్నత చదువులు చదివిస్తే అధికారులు అయ్యిండ్రు. కానీ మీరు చేసేదాన్ని ఏం పనులు, లుచ్చా పనులు చేస్తున్నారు. ఉన్నోని జేబులో నింపుతున్నారు. ఇట్లాంటి అధికారులు చాలా మంది ఉన్నారు. మొన్న క్రితం పోయిన ఎంఆర్ఓ రాజపేట, యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేటలో కూడా అటువంటి ఒకడు ధరణిపేటతో ధరణి మార్చి చాలా గూండాయుధం చేసినటువంటి పరిస్థితి. ఇట్లాంటి అధికారులను తెలంగాణ సమాజం ఎండగట్టాలి. ఈ ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాలి. ఈ పనులు చేయడానిక మీ తల్లిదండ్రులు ఉన్నత విద్యను చదివిస్తే ఈ పనులు చేస్తారా? అన్నం లేనోనికి అన్నం కల్పించేటటువంటి పని చేయండి. స్వార్థకం చేసుకోండి. ఇలా గూడు లేనుకు గూడు కల్పించేటటువంటి పని చేయండి. అధికారులారా మీకే చెప్తున్నాం. ఇట్లాంటి జగదీశ్వర నుండి భక్తిని చాటుకున్న ఇట్లాంటి అధికారులుగా మిగతా అధికారులు ఉండొద్దని మనం కోరుకుందాం.